ఫ్రెండ్స్, ఎండలు ఎండలు అనుకుంటూ ఉండంగానే వర్షాలు స్టార్ట్ అయిపోయినాయండి. ఈసారి సమ్మర్ అంతా కూడా వర్షము, ఎండ, ఉక్కపోత దీంతో సరిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు అన్నట్టుగా ఉందన్నమాట వేసవకాలం అంతా కూడా. ఉక్కపోత కూడా అంతే దారుణంగా ఉండేదండి. కాకపోతే వర్షాలు మధ్య మధ్యలో రావటం వల్ల మధ్యలో 2 రోజులు కొంచెం చల్లగా అలాగా అనిపించేది. మెల్లిగా వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి గార్డెన్ అంతా కూడా మళ్ళా కొంచెము రీసెట్ చేసుకోవాలి. వంకాయలు అయితే బాగానే వస్తున్నాయండి. ఇంకా లాస్ట్ అనుకోవచ్చు, అంటే ఉంచితే ఇంకా వస్తాయి. కాకపోతే ఏంటంటే అలాగే ఉంచితే ఇంకా ఆ ఫ్రెష్నెస్ ఉండదు వంకాయలకి. ఇప్పుడు ఇంకా ఉన్న మట్టికి కోసేస్తున్నానండి. గార్డెన్ లో సీతాఫలం, దానిమ్మ, అదే విధంగా నిమ్మకాయలు, కొంచెం పాలకూర కూడా ఉందండి, తోటకూర, తర్వాత మనకి అక్కడక్కడ కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, అదే విధంగా మల్బరీ. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదండి, ఇది ఫుల్ గా బ్లాక్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనకు తినడానికి యోగ్యంగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పైనుంచి వ్యూ ఇలా కనిపిస్తుందండి. ఫస్ట్ ఫ్లోర్ గార్డెన్. వర్షాలు అవి పడుతున్నాయి కదండి, మొక్కలన్నీ కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అనమాట. మనం ఎంత వాటరింగ్ చేసినా వర్షం వాటర్ లో తెలిసినటువంటి మొక్కలు అయితే చాలా ఫ్రెష్ గా కనిపిస్తాయి. ఉన్న మటుకి వంకాయలన్నీ కూడా కోసానండి. చాలా మటుకు పండిపోయినాయి అనమాట. ఇంకా పండిని విత్తనాలు వదిలేయచ్చు అని చెప్పేసి పర్లేదు లేతగా ఉన్నాయన్నీ కోయటం జరిగింది. ఇంకా సన్నజాజులు అయితే చాలా బాగా వస్తున్నాయండి. ఈవినింగ్ అయ్యేటప్పటికి ఎంత మంచి సువాసన వస్తుందంటే చాలా బాగా అనిపిస్తుంది. సన్నజాజులు అయితే క్రేపర్ నిండా చాలా బాగా వస్తున్నాయండి. అలా కింద వరకు ఉన్నాయన్నమాట మొగ్గలు. మీకు చూపిస్తున్నాను కదా, కింద వరకు వస్తూ ఉన్నాయి. ఇంకా కోసుకున్నంత కోసుకోవడం, మిగిలినవన్నీ రాలిపోయి కింద పడిపోతూ ఉన్నాయి. చాలా బాధ అనిపిస్తుంది. పచ్చిమిర్చి బానే ఉన్నాయండి. ఇంకా ఇదేమో జామ పిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి నాటు రకం నారింజ అండి. ఎంత పుల్లగా ఉంటాయో చెప్పలేను. అసలు మనం చెట్టు దగ్గరికి వెళ్తే ఎంత మంచి సువాసన వస్తుందో. ఇంక ఈ రోజు నేను కోసినటువంటి వంకాయలు అండి. దీంట్లో కొన్ని పొడవు రకం వంకాయలు ఉన్నాయి, రౌండ్ వంకాయలు ఉన్నాయి, పర్పుల్ కలర్ వంకాయలు కొన్ని, అదే విధంగా తెల్ల వంకాయలు, ఇట్లా రకరకాల వెరైటీస్ ఉన్నాయండి. ఇంకా దీంతో పాటు కొన్ని మ్యాంగోస్ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా కోసేయడం జరిగింది. బంగినపల్లి వెరైటీ అండి. చాలా చాలా ఫ్లవర్ఫుల్ గా తీగా ఉంటాయి అనమాట. ఈ సైజ్ లో ఉన్నాయి. చాలా చాలా తక్కువే వచ్చినాయండి. ఫ్రెండ్స్, ఇదండి మా గార్డెన్ అప్డేట్.